అరే చిన్నడా, మన ఇంట్లో 3 అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ గోడలకి 3 వైపులా మేకులు కొట్టి ఆ పెయింటింగ్స్ పెడదాం. పక్కింటి గురునాథం ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో సుత్తి తీసుకురా అని మా అబ్బాయికి చెప్పాను. ఏమైందిరా, సుత్తి ఇచ్చాడా గురునాథం అన్నా. లేదా సుత్తి కూడా లేకుండా ఈ ప్రజలు ఎలా బతుకుతున్నారు? వాడు పెద్ద సుత్తిగాడు కదరా, వాడి దగ్గర సుత్తి లేకపోవటం ఏంటి అన్నా. ఆ పక్కింటి పాపారావు ఇంటికి వెళ్ళి నేందమ్మా నా సుత్తి తీసుకురా, 3 పెయింటింగ్స్ ఉన్నాయి, అద్భుతమైన పెయింటింగ్స్, వెళ్ళు అన్నా. వెయిట్ చేస్తున్నా. 3 పెయింటింగ్స్, అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఏంటి ఆయన కూడా లేదన్నాడా? ఈ ప్రపంచం ఇంత సర్వనాశనం అయిపోతుందండి. నిలువెల్లా స్వార్థం, సంకుచితత్వం, లోభం. సుత్తి ఇవ్వడానికి కూడా ఫీల్ అయిపోతున్నారు సుత్తిగాళ్ళు. సరే, కింద ఫ్లాట్లో అప్పారావు ఉన్నాడు, నేను చెప్పానని చెప్పి వెళ్ళి సుత్తి తీసుకురా, ఇగో ఈ 3 పెయింటింగ్స్ ఆ 3 చోట్ల పెట్టుకుంటే ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, వెళ్ళు అని మా వాడిని పంపించాను. మళ్ళీ ఏంట్రా, ఆయన కూడా లేదన్నాడా? ఎట్టారా ఈ ప్రపంచంతో, ఇంత స్వార్థపూరిత ప్రపంచంతో ఎలా? ఈ 3 అద్భుత కళాఖండాలు మేకులు ఇక్కడ పెట్టి కొట్టి తర్వాత వాళ్ళ సుత్తి వాళ్ళకి ఇస్తాం కదా. ఆ పెయింటింగ్స్ ఏంటంటారా? ఒకటి 2019 ఎలక్షన్స్కి 1 నెల ముందు రప్ప అదే ముందు గుండెపోటు తర్వాత గొడ్డలిపోటు ఉన్న ఫోటో, మా అన్న ఇక్కడ ఇచ్చే కిస్సుల ఫోటో, ఇంకోటి మన మధ్య రెంటపాళ్ళు వెళ్ళి అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో మన పార్టీ తరఫున వెయిటింగ్ కాసి ఓడిపోయి అద్దాగి ఆయన క్యాండిడేట్కి విగ్రహానికి దండేసిన అద్భుత చిత్రం ఉంది. అరే చిన్నోడా, ఎందుకురా వీళ్ళందరినీ అడగటం? స్వార్థపరులు, ఈ లోకం అంతా స్వార్థమయంతో నిండింది. వెళ్ళి మన ఇంట్లోనే మన సుత్తు ఉంది, మనం ఎవరిని అడిగినేవాం కదా, మన ఇది మందే తీసుకురా, ఆ మేకులు పెట్టి ఆ 3 ఫోటోలు పెట్టుకొని రోజు కళ్ళారా వీక్షించుకుందాం, మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రప్ప అనుకుంటూ హాయిగా చూసుకుంటూ నిద్రపోదాం. మన సుత్తే తీసుకురా, ఈ స్వార్థ ప్రపంచంతో మనకు సంబంధం లేదు అన్నాను. అప్పుడు మా వాడు లోపలికి వెళ్ళి మా సుత్తి నాకు తీసుకొస్తే నేను మేకులు కొట్టే పనిలో బిజీగా ఉన్నాను. దయచేసి ఈ వీడియోపై మీరు కామెంట్లు పెడతారని ఆశిస్తూ, ఆశతో ఎదురు చూస్తూ మీ నవ్వుల కోటి